ఇప్పుడే మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్‌లో 'మ్యాడ్ స్క్వేర్' సినిమా చూసొచ్చా. నాగవంశీ గారు ఇందులో స్టోరీ లాజిక్స్ ఏం వెతకూడదన్నారు. సో, వెతకలేదు. ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 'మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీడ్' అని. మరి అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడా లేదా అని తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే డైరెక్ట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. బీటెక్ అయిపోయాక మ్యాడ్ గ్యాంగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళంతా లడ్డుగని పెళ్లికొస్తారు. ఆ తర్వాత గోవా వెళ్తారు. అక్కడ ఒక ఇష్యూ వస్తుంది. దాన్ని ఎలా ఫేస్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, మ్యారేజ్ ఎపిసోడ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ మ్యారేజ్ ఎపిసోడ్‌లో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ జోక్, మళ్ళీ చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ జోక్ మన లడ్డు గారి మీదనే పడ్డాయి. అండ్ లడ్డుగా చేసిన విష్ణు కూడా సూపర్బ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మనల్ని బాగా నవ్విస్తాడు. అదే ఎపిసోడ్‌లో వచ్చే లడ్డు గారి పెళ్లి సాంగ్ కూడా బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. అండ్ వన్స్ సినిమా గోవాకి షిఫ్ట్ అయ్యాక అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ సునీల్ అండ్ లడ్డు వాళ్ళ ఫాదర్‌కి మధ్య వచ్చే సీన్స్ అండ్ సునీల్ మ్యాడ్ గ్యాంగ్‌కి మధ్య వచ్చే ఫోన్ కాన్వర్సేషన్ సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో కూడా కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఒక 2 సాంగ్స్ మాత్రం అద్దిరిపోయాయి. లడ్డు గారి పెళ్లి అండ్ స్వాతిరెడ్డి సాంగ్స్‌కి థియేటర్ షేక్ అయింది. బీసీ సెంటర్స్‌లో ఈ సాంగ్స్‌కి మంచి వైబ్ ఉంటుంది. బీజీఎం బాగుండింది. మూవీ వైబ్‌కి తగ్గట్టు కామెడీ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుండింది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా కొద్దిగా రిచ్‌గానే ఉందండి. ఎడిటర్ డిడ్ ఎ గుడ్ జాబ్. మూవీని చాలా క్రిస్ప్‌గా కట్ చేసి మంచి పని చేశాడు. అదే సినిమాని కొద్దిగా సేవ్ చేసింది. నెగెటివ్స్‌లోకి వెళ్లే ముందు మా మూవీస్ రివ్యూ టీమ్ అంతా కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం. షార్ట్ ఫిల్మ్ కాదు గానీ షార్ట్ ఫిల్మ్ లాంటిది. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. చూసి ఎలా ఉందో మీ రివ్యూ చెప్పేయండి. ఒక్కటే మాట చెప్తున్నా మీకు, క్లైమాక్స్‌కి మీ మైండ్ పోతదంతే. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, మ్యారేజ్ ఎపిసోడ్ అయ్యాక కంప్లీట్ స్టోరీ అంతా గోవాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుండి మోస్ట్ ఆఫ్ ది సీన్స్ చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. అదేంటి భయ్యా ఎంటర్‌టైన్‌మెంట్ లేదా అంటే జోక్స్ ఉన్నాయి. సత్యం రాజేష్ ఎంటర్ అవుతాడు. కానీ ఆయన వచ్చిన ప్రతిసారి ఫోర్స్డ్ కామెడీ వస్తుంది. ప్రియాంక చవాల్కర్‌తో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అసలు ఆ సాంగు బాలేదు. ఆల్రెడీ కొద్దిగా ఫ్లాట్‌గా వెళ్తున్న గోవా ఎపిసోడ్ ఆ సాంగ్ ఇంకా స్పీడ్ బ్రేకర్‌లా అయిందండి. అదే సాంగ్ ఇంకొంచెం బాగుండుంటేనా కొద్దిగా ఎంగేజ్ అయ్యేవారం. క్లైమాక్స్ అయితే చాలా ఫోర్స్డ్‌గా అనిపించింది. అది ఒక పాపులర్ సినిమా రిఫరెన్సే అయినా కూడా ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. సడెన్‌గా ఏదో చేసేద్దాం అన్నట్టు అనిపించింది. స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది కానీ దాని ప్లేస్‌మెంటే ఇరికించినట్టు అనిపించింది. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఈ సినిమా కంప్లీట్‌గా రన్ అయ్యేదే లడ్డు మీదన. ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టిండు లడ్డునే. మిగతా వాళ్ళంతా పంచులు వేస్తారు. బట్ ఆ పంచులకి నవ్వి తెప్పించింది మాత్రం మన విష్ణు గారి ఎక్స్‌ప్రెషన్సే. భలే పెడతాడు వేసు. మిగతా ముగ్గురు లైక్ మన సంగీత్, రామ్ అండ్ నారాయణ్ నితిన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రియాంక జవాల్కర్ గారు క్యామియో ఇచ్చారు. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెడుతున్నారు ఏంటో మన తెలుగు ఫిల్మ్ మేకర్స్. వాడుకోండయ్యా. షీ లుక్ గార్జియస్ ఆన్ స్క్రీన్. లడ్డు ఫాదర్‌గా చేసిన మురళీధర్ గౌడ్ గారి గురించి స్పెషల్‌గా చెప్పాలా? సునీల్ గారికి అటు సీరియస్‌గా కాకుండా, ఇటు కామెడీగా కాకుండా ఒక రోల్ పడింది. తనదైన శైలిలో భలే యాక్ట్ చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'మ్యాడ్ స్క్వేర్' ఈస్ ఎ డీసెంట్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. ఒకసారి హ్యాపీగా ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వచ్చు. బట్ పార్ట్ 1 ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఈసారి డోసేజ్ అయితే తగ్గింది. ఒకవేళ మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.